ఒక దేశ ఆర్థిక అభివృద్ధి అనేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సహజ వనరులు, 2 మానవ వనరులు. అంటే సహజ వనరులు, మానవ వనరులని 2 చెప్పుకుంటున్నాం. దేశంలో ఉన్న మానవ వనరులనే జనాభా అంటాం. మరి దేశంలో ఉన్న మానవ వనరులను జనాభా అని చెప్తున్నాం. మరి ఈ జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు. 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు. మొదటిసారిగా జనాభా లెక్కలను క్రీస్తు పూర్వం సేకరించినట్లు మనకు చరిత్ర చెప్తుంది. బీసీ, బిఫోర్ క్రీస్తు, క్రీస్తు పూర్వంలోనే జనాభా లెక్కల సేకరణ జరిగినట్లు మనకు చరిత్ర చెప్తుంది. మౌర్యుల కాలంలో ఆర్థిక మంత్రి అయిన కౌటిల్యుడు పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో వివరించడం జరిగింది. మరి 321 నుంచి 321 నుంచి 296 మధ్యకాలంలో మన దేశంలో మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది.